ఒకప్పుడు అడవికి పరిమితమైన పులులు ఇప్పుడు ఊరి పొలిమేరల్లో తిష్టవేస్తున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన SYE 2026 నివేదిక ప్రకారం అడవి మృగాల స్వభావంలో విస్తుపోయే మార్పులు వస్తున్నాయి. సాధారణంగా ముసలివైన అనారోగ్యంతో ఉంటే తప్ప మనుషులపై దాడి చేయని పులులు ఇప్పుడు నేరుగా మనుషులనే టార్గెట్ చేస్తున్నాయి. 2025లో ఏకంగా 4 సందర్భాల్లో పులులు మనుషులను ఆహారంగా తీసుకోవడం గమనార్హం. 2025 మొదటి 6 నెలల్లోనే పులుల రిజర్వు ప్రాంతాల సమీపంలో 43 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పులుల దాడులు కేవలం ప్రాణ నష్టానికే పరిమితం కాలేదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తున్నాయి. పులులు అడవిని వదిలి పల్లెల్లోని పశువులపై పడుతుండటంతో గొర్రెలు, ఆవులను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తోంది. అడవికి ఊరికి మధ్య ఉండాల్సిన రేఖ చెరిగిపోవడంతో పులులు ఇప్పుడు గ్రామాల్లోని పశువుల మందలను తమ సహజ సిద్ధమైన వేటగా భావిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లోని సుమారు 40% భూభాగంలో దాదాపు 6 కోట్ల మంది ప్రజలు నివసిస్తుండడమే ఈ ఘర్షణకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. అడవుల్లో పులుల సంఖ్య పెరగడం సంతోషించదగ్గ విషయమే అయినా వాటికి సరిపడా ఆవాసం లేకపోవడమే అసలు సమస్య. పులుల సంరక్షణ కేంద్రాలు వాటి సామర్థ్యానికి మించి నిండిపోవడంతో బలమైన పులులు తమ సొంత ప్రాంతం కోసం బలహీనమైన వాటిని అడవి బయటకు నెట్టేస్తున్నాయి. ఆహారం కోసం, నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్న ఈ క్రూర మృగాలు ఎదురుపడిన మనుషులపై పంజా విసురుతున్నాయి. మనిషికి మృగానికి మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు ఆగాలంటే అడవి సరిహద్దులను గౌరవించేలా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.